ఇప్పటికీ కొంతమంది బాయ్స్ అనొచ్చు, ఫాదర్స్ అనొచ్చు, అంకుల్స్ అనొచ్చు, వీళ్ళందరూ అబ్బాయి అంటే ప్లస్, అమ్మాయి అంటే మైనస్. అందరికీ అబ్బాయిలే కావాలి. అంటే అమ్మాయి తీసుకెళ్తుంది, అబ్బాయి తీసుకొస్తాడు. సో నిజంగానే ఈక్వాలిటీ ఉందా ఇప్పుడు జనరేషన్లో, మెన్ అండ్ విమెన్? నీకు ఆడపిల్ల పుట్టింది కాబట్టి నీకు నెక్స్ట్ మగపిల్లడు ఖచ్చితంగా పుడితేనే నువ్వు ఇంకా కంటిన్యూ అవుతావు మాతోటి అని. ఇన్ని జడ్జ్మెంట్స్ ఎందుకు విమెన్ లైఫ్ మీద? లే, ఏం మాట్లాడుతున్నావు? ఇవన్నీ పక్కన పెట్టేసి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకుంటూ ఒక స్పిరిచువల్ పాత్లోకి చాలా మంది వెళ్తున్నారు. స్పిరిచువల్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ డివోషనల్. నాకు తెలిసిన ఒక అబ్బాయి మందు తాగేసి, బండ్లు గుద్దేసి, ఆడపిల్లలతో ఫ్రెండ్షిప్స్ ఏంటి, ఇంటికి ఇన్ని కేసెస్ తీసుకొచ్చేసి ఇవన్నీ మాకు అనిపించేది అసలు ఎప్పటికన్నా చేంజ్ ఉంటుందా ఈ పిల్లలు? సడన్ షిఫ్ట్ ఎలా అయిపోయిందంటే, థర్డ్ స్టేజ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. చాలా సర్ప్రైజ్ అయిన విషయం ఏంటంటే మళ్ళీ మీరు అందులోకే వెళ్ళి యూఆర్ ట్రీటింగ్ దెమ్. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మనం ఎప్పుడైతే మనకున్న ఈగోని, మనకున్న అహంకారాన్ని, ఇవన్నిటిని పక్కన పెడతామో భగవంతుడు ఆటోమేటిక్గా మనం చేయబట్టుకుని నడిపిస్తాడు మనం.